జేడి లక్ష్మీనారాయణ లేదా వి లక్ష్మీనారాయణ మాజీ పోలీస్ అధికారి, కీలకమైన కేసులు దర్యాప్తు చేసిన అధికారి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న పరిస్థితులు, నడుస్తున్న కేసుల మీద, అలాగే అధికారుల యొక్క పరిస్థితి మీద, రాజకీయ నాయకుల తీరు మీద కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అవి ఆసక్తికరమైనవే కాదు, ఆలోచనాత్మకమైనవి, ఎలా ఆలోచించాలి అన్నవి కూడా చెప్తాయి. రాజకీయ పార్టీల నాయకులు కేసులు ఇట్లాంటివి వచ్చినప్పుడు అవి అధికారులు, దర్యాప్తు సంస్థలు వాటికి వదిలేయాలి, కానీ రాజకీయ నాయకులు వీటి మీద అదే పనిగా మాట్లాడడం అనేది జరగకూడదు అని ఆయన అంటున్నారు. ఎందుకనంటే రాజకీయ పార్టీలు అనగానే ప్రత్యర్థుల గురించి ఆ విమర్శలే చేస్తాయి కదా, ఇదిగో ఇది అయిపోయింది అది అయిపోయింది అని చెప్తారు. కాబట్టి దానివల్ల ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఉన్నాయి, అవి దర్యాప్తు చేశారు ఒక దశ వరకు. ఇప్పుడు మళ్ళీ జగన్ లిక్కర్ కేసు లేదా ఇంకో కేసు, వీటన్నిటిలో ఆయన జైలుకు పోవచ్చు, అరెస్ట్ అవుతారు అని చాలా తీవ్ర ఉధృత ఊహాగానాలు, రోజు కథనాలు వస్తున్నాయి. నేను కూడా మాట్లాడాను వాటి మీద, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఎప్పుడైతే రాజకీయంగా వీటి మీద చాలా వాదనలు జరుగుతాయో వాటికి నాటకీయమైన ఫోకస్ వస్తుంది. మీడియా కూడా తమకు వ్యతిరేకమైన, తమకు నచ్చని వాళ్ళ గురించి దాని మీద ఎక్కువ ఉన్నది ఇంకా కొంత కల్పన అంతా జోడించి చెప్తారు. ఆ విధంగా రియల్ పిక్చర్ అంటే వాస్తవ చిత్రం కాస్త తలకిందులు అయిపోతుంది, లేకపోతే అతిగా చెప్పబడుతుంది, లేదా జరగదు. ఎన్ని కేసులు ఇప్పటికి దేశంలో వచ్చాయి, ఎంతమందికి అవి ఎన్ని తీరం చేరాయి? ఏ లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి వాళ్ళు చాలా దీర్ఘకాలం ఉన్నారు, కానీ మిగతా కీలక నాయకులు ఎవరు ఆ పద్ధతిలో లేరు. ఉన్నారు, ఓం ప్రకాష్ చౌతాలా ఉన్నారు, అసలు లేకుండా ఏం పోలేదు. జరిగింది దీంతో పోలిస్తే అది చాలా తక్కువ శాతమే ఉంటుంది. ఎందుకని దానికి కూడా ఆయన ఒక కారణం చెప్పారు. పాలకులు మారినప్పుడు వాళ్ళ ప్రాధాన్యతలు, ప్రయారిటీస్, ఆలోచనలు మారుతాయి, వాళ్ళ సంబంధాలు ఇవన్నీ కూడా ఉంటాయి. అంతకుముందు తమ ఎవరి మీద ఆరోపణలు గుప్పించారో వాళ్ళతోనే వీళ్ళు చేతులు కలుపుతారు, ఇదంతా కూడా. కాబట్టి ఐఏఎస్లు, ఐపీఎస్ల మీద కూడా రాజకీయ ఒత్తిడి, పొలిటికల్ ప్రెషర్ అనేది తీవ్రంగా పనిచేస్తుంటుంది. అధికారులకు కూడా, వాళ్ళకు కూడా ఆసక్తులు, అనాసక్తులు ఉంటాయి. గతంలో కూడా ఎప్పుడోసారి మా ఇంటర్వ్యూలో ఈ విషయం వచ్చింది. ఉదాహరణకు దర్యాప్తు సంస్థల దగ్గరికి వెళ్తే పేరుకుపోయిన కేసుల ఫైల్స్ కట్టలు ఉంటాయి. అది దాని మీదే వాళ్ళు తర్వాత కొనసాగిస్తారని ఏం లేదు, మళ్ళీ కొత్తది వచ్చేస్తుంటుంది. పైగా అది నిర్ద్వంద్వంగా న్యాయస్థానానికి సంతృప్తి కలిగించే విధంగా చూపించాలి. ఇక్కడ మళ్ళీ న్యాయ వ్యవస్థ, న్యాయమూర్తులు, వాళ్ళ విచక్షణాధికారం అది కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఉదాహరణకు లిక్కర్ కేసు ఇప్పుడు నడుస్తున్నది, దీంట్లో తప్పకుండా అరెస్ట్ అవుతారు, దీంట్లో తప్పకుండా ఇంత శిక్ష పడుతుంది, అది ఇది అన్నప్పుడు గతంలో చంద్రబాబు మీద కూడా జగన్ ప్రభుత్వం పెట్టింది కదా, ఇప్పుడు అలాగే ఈయన మీద కూడా పెట్టారు అంటున్నారు. కేసు పెట్టడము, పోలీసులకు సందేహాలు లేదా ఫిర్యాదులు వచ్చినప్పుడు పెట్టడము, కోర్టులో హాజరుపరచడము, జ్యుడిషియల్ రిమాండో లేదా పోలీస్ రిమాండో పంపించడము, ఇదంతా ఒక ఎత్తు. కానీ దాని సాక్ష్యాధారాలతో సహా సంతృప్తికరంగా ఇంకా బయటికి రాకుండా ఉండేట్టుగా చూపించాలి, విచారణ ముగించాలి కదా, ఇదంతా ఒక పెద్ద ప్రక్రియ, ఇదంతా సమయం పడుతుంది. రాజకీయ వాదోపవాదాలు లేదా అవతలి వాళ్ళ మీద విరుచుకుపడ్డాలు లేదా విమర్శించడం కోసం మాట్లాడే వాళ్ళకి ఇవన్నీ అవసరం లేదు కదా. ఇప్పుడు నోట్లు 11 కోట్లు దొరికాయి. ఈ 11 కోట్లు దొరికాయి అనేది నిజమైనప్పటికీ ఆ 11 కోట్లు ఫలానా వాళ్ళ నుంచే వచ్చాయి, అవి దీంతో ముడిపడి ఉన్నాయి, ప్రాసెస్ ఆఫ్ క్రైమ్ అని నిర్ధారించడం సాధ్యమా, ఆ విధమైన పద్ధతులు ఉన్నాయా, ఇవి తేలాలి కదా. ఈ మాటలన్నీ దీనికి తగినట్టే మనం ఇప్పుడు కనుక చూస్తే 11 కోట్లు దొరికాయి, ఇంకా అయిపోయింది ఏముంది అనేది మొన్నంతా నడిచింది. ఈ రోజంతా వైసీపీ వాళ్ళ మీడియాలో ఏంటి, ఈ 11 కోట్ల నెంబర్లు ఏంటి, వీటి సీరియల్ నెంబర్ ఏంటి, సిరీస్ ఏంటి, ఎప్పుడు వచ్చాయి, ఇవన్నీ కూడా తేల్చాలి. అందుకనే ముందుగా ఫిలిం తీయకుండా, షూట్ చేయకుండా ఇచ్చేశారు. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అవి ముందే తీసుకొని ఉండాలి. కాబట్టి బ్యాంకులో పెట్టినా గానీ వీటిని సపరేట్ గా ప్రత్యేకంగా పెట్టండి, కలపకండి అని ఏసీబీ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఇది కేసు ట్విస్ట్ అయిపోయింది, మొత్తం బెడిసి కొట్టిందని వీళ్ళు చెప్తున్నారు. ఒక దశ ఇది. ఈ 11 కోట్లు దానికి సంబంధించినవేనా కాదు. ఇప్పుడు ఉదాహరణకు కేసిరెడ్డి ఆయనే కదా, ఆయనకు సంబంధించినవి అన్నారు. ఆయన నావి కాదు, వర్ధమాన్ కాలేజీకి సంబంధించినవి అని ఆయన చెప్తున్నారు. వర్ధమాన్ కాలేజీ వాళ్ళు ఏం స్పందించారో లేదో మనకు తెలియదు. అలాగే ఆ పెట్టెల్లో అన్ని నోట్లు పడతాయా లేదా అని మంత్రి లోకేష్ ను కూడా నేను అడిగితే వాళ్ళకే తెలియాలి, మాకే తెలియదు, ఇట్లా అనేదో చమత్కారంగా ఆయన సమాధానం చెప్పారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో నెంబర్ ఎందుకు ముఖ్యమవుతుందంటే ఇవి 2024 జూన్లో తెచ్చి ఇక్కడ పెట్టామని వాళ్ళు చెప్పారు అని కదా పోలీసులు చెప్తున్నారు. మరి ఆ నోట్లు అప్పుడే విడుదలయ్యాయి, ఇప్పుడు విడుదలైనవి ఉన్నాయి అనుకోండి, ఆ సిరీస్, ఆ సీరియల్ నెంబర్, ఇదంతా అప్పుడు ఏమవుతుంది అంటే ఈ 2024లో పెట్టారనేది నిజం కాదు అనేది వస్తుంది కదా. బ్యాంకుల్లోకి ఎందుకు ఉత్తర్వు ఇవ్వాల్సి వచ్చింది అంటే బ్యాంకులు ఈ నోట్లు ఆ నోట్లు కలగపులగం చేసి బ్యాంకులో ఒకసారి ఖాతాలో వేసిన తర్వాత ఎంత మొత్తం అనేది తప్ప సీరియల్ నెంబర్ అదే ఉండాలని ఏం లేదు కదా. అలా ఉండాలంటే
మీరు వెళ్ళి లాకర్లో పెట్టుకొని మళ్ళీ మీరే తెచ్చుకోవాలి. అది కాదు కదా ఇక్కడ. కాబట్టి ఇవన్నీ సాంకేతికమైన అంశాలు. ఇవి కాకుండా చట్టపరంగా ఏ ఉత్తర్వు ఎప్పుడు వచ్చింది, అది జరిగిందా లేదా, ఇందులో XYZ ఉదాహరణకు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, అప్పుడు ఆయన ప్రత్యక్ష పాత్ర ఉందని నిరూపించే అంశాలు ఇందులో ఉన్నాయి. ఇలాంటివన్నీ తేలాల్సి ఉంటుంది. అరెస్టులు, శిక్షలు, అరెస్టులు అనేది అప్పుడు వస్తుంది కదా, ఇక్కడ ముఖ్యమైన అంశం. ఇంకొకటి ఆయన అడిగారు IASలు IPSల మీద ఒత్తిళ్లు ఇవన్నీ ఖచ్చితంగా ఉంటాయి, పనిచేస్తాయి. తమకు నచ్చిన వాళ్ళ మీద చేయమని చేయొద్దని అంటుంటారు. జేడీ లక్ష్మణ్ ఇంకో ముఖ్యమైన సూచన కూడా చేశారు. తమ బదిలీలు, ప్రమోషన్లు ఇవన్నీ నా రాజకీయ నాయకత్వం యొక్క అంటే ఎగ్జిక్యూటివ్ యొక్క పొలిటికల్ నిర్ణయాల మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి వీళ్ళు లోబడి ఉంటారు. రెండవది తమకేదో వరగబెడతారు అని ఈ భాష కదా ఇలాంటివి చెప్పారని, వరగబెడతారనే నమ్మకంతో ప్రాథమిక సూత్రాలు, నిబంధనలు కూడా గాలికి వదిలి చేసేస్తుంటారు. తర్వాత వాళ్ళు మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు అలాగే దెబ్బతింటూ ఉంటారు. కాబట్టి వాళ్ళ చేతుల్లో ఉండకుండా దీనికి ఒక క్రమబద్ధమైన ఒక టైం టేబుల్, ఒక పద్ధతి ప్రకారం ఎవరి మీద ఆధారపడకుండానే ఆ ప్రమోషన్లో పోస్టింగ్ లో వస్తాయి అనే పరిస్థితి ఉంటే అప్పుడు ఇంతగా వాళ్ళు ఆధారపడరని. ఏడీ చెప్పింది కూడా కరెక్టే, కానీ అవినీతి అన్నది IASలు IPSలు కూడా చేస్తారు, కేవలం రాజకీయ నాయకులు చేస్తారని కాదు. వాళ్ళకి సంబంధించి ఆయన చెప్పింది ఆలోచించవచ్చు, కానీ వీళ్ళ అవినీతి, అడ్మినిస్ట్రేటివ్ కరప్షన్, దాన్ని మనం ఏం చేయాలి అనేది కూడా ఒక ప్రశ్న ఉంటుంది. ఏదైనా కానీ రాజకీయ అవినీతికి సంబంధించిన కేసుల్లో హడావుడి జరిగినంత తొందరగా నిర్ణయాలు జరగవు. వాటి నిరూపణకు చాలా సమయం పడుతుంది. అప్రూవర్లుగా మారడం ఏంటి? ఘటన, ఒక హత్య, ఒక దాడి, ఒక దోమి జరిగిందంటే అక్కడ ప్రత్యక్ష సాక్షులు ఉంటారు. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి న్యాయమూర్తులు నిర్ణయాలు తీసుకోవచ్చు. కానీ ఎకనామిక్ అఫెన్సెస్, ఆర్థిక నేరాలు అనేవి అటువంటివి కాదు. ఆర్థిక నేరాలు, బినామీలు, బదలాయింపులు, మనీ లాండరింగ్లు, ఇలాంటి వాటికి సాక్ష్యాలు అలా స్పష్టంగా ఉండవు. అవన్నీ దొంగచాటుగా, చాటుమాటుగా జరుగుతాయి. కాబట్టి వాటిని నిరూపించాలి అంటే అప్రూవర్లుగా మార్చుకోవడం తప్పనిసరి. ఎవరో ఒకరు అప్రూవర్గా మారి మేము ఇలా చేసాము, అలా చేసాము అని చెప్తే తప్ప దాన్ని నిరూపించడం అన్నది పోలీసులకు చాలా కష్టంగా మారుతుంది. అందువల్ల అప్రూవర్లు అనే వాళ్ళని తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు అలాగే ఉంటారా? ఇప్పుడు ఉదాహరణకు విజయసాయి రెడ్డి అప్రూవర్ అన్నారు అంటే అధికారికి సాంకేతికంగా కాదు, ప్రాక్టికల్గా. ఇప్పుడు ఆయన అంతగా మాట్లాడలేదు. కసిరెడ్డి గురించి, ఇంకో ఇద్దరి గురించి, ఇప్పుడు మొన్న ఈ డబ్బు గురించి చెప్పిన వరుణ్ పురుషోత్తం, ఆయన గురించి అలాగే చెప్పారు. ఇవన్నీ చివరిదాకా ఏమవుతాయి, ఇది ప్రశ్న. ఈ లోపల మీడియాలో మళ్ళీ ఇది ఆయన మారాడు, ఈయన మారాడు అని కూడా వస్తుంటాయి. ఇదంతా చెప్పిన తర్వాత ఇవన్నీ అనవసరం. మన కింద వ్యాఖ్యలు పెట్టే వాళ్ళకు, ముఖ్యంగా బూతులు తిట్టే వాళ్ళకు, అయితే ఇది అంటావు, అదే అంటావు, మనం ఏం అనడం లేదు. నేను అనడం CBI జాయింట్ డైరెక్టర్గా పనిచేసి అతి కీలకమైన కేసులు దర్యాప్తు చేసిన జేడీ లక్ష్మణ్ ఇన్ని సమస్యలు ఉన్నాయి దీంట్లో అని చెప్తున్నారు. కాకపోతే అధికారులు అత్యుత్సాహం చూపించకండి, అతిగా లోబడిపోయి అపరాధాలను ఎత్తినెత్తుకోకండి, కూరుకుపోకండి అని మటుకు ఆయన సలహా ఇస్తున్నారు. ఆలోచించాలి కదా. ఇంకొక ముఖ్యమైన అంశం జగన్ గురించి ఒక రాజకీయమైన ఒక పోలిక చెప్పారు ఆయన. అది కూడా